కాకినాడ జిల్లా రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 4 కీలక సీట్లలో యువ నాయకులే ప్రధాన పోటీదారులు. సీనియర్ నేతలకు పార్టీ పదవులు, వారసులకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలనే వ్యూహం స్పష్టమవుతోంది. దీంతో రాబోయే ఎన్నికలు జనరేషన్ చేంజ్కి వేదికగా మారుతున్నాయి. అయితే ఈ మార్పులు పార్టీలకు ఎంతవరకు లాభిస్తాయి? వారసత్వ రాజకీయాలు ప్రజలు అంగీకరిస్తారా, లేక కొత్త నాయకత్వానికి నిజమైన అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. దీంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. మొత్తానికి ఈ పోరులో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంత రాజకీయాల్లో యువ నాయకత్వం వేగంగా ముందుకొస్తోంది. సీనియర్ నేతలకు గౌరవ స్థానాలు ఇస్తూనే వారి వారసుల్ని లేదా కొత్త నాయకులను ఎన్నికల బరిలోకి దింపే వ్యూహం ప్రధాన పార్టీల్లో అమలవుతోంది. దీంతో రాబోయే ఎన్నికలు వారసత్వ రాజకీయాలు, కొత్త నాయకత్వం మధ్య పోరుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, ప్రతిపాడు నియోజకవర్గాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ, మండల స్థాయి యువ నేతలు చురుకుదనం పెంచి క్యాడర్తో మమేకమవుతున్నారు. సీనియర్ నేతలు ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండి మార్గదర్శకులుగా వ్యవహరిస్తుండగా కొత్త తరం ప్రజలకు వెళ్లి తమకంటూ స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల కుటుంబం రాజకీయాలు కీలక దశలోకి చేరాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించినప్పటికీ అది కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లింది. డిలిమిటేషన్ తర్వాత కొత్త ఎంపీ స్థానాలపై ఉన్న ఊహాగానాలు తగ్గిపోవడంతో ఆయన అసెంబ్లీ రాజకీయాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు జగ్గంపేట నుంచి ఆయన పోటీ చేసే దిశగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో జ్యోతుల నెహ్రూకు పార్టీ పొలిట్ బ్యూరో బాధ్యతలివ్వడం ఈ మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. జగ్గంపేటలో వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం తన కుమారుడు రామ్జీని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నట్టు ప్రచారం ఉంది. పార్టీ అంగీకరిస్తే ఇక్కడ కూడా వారసత్వ పోటీ ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. పెద్దాపురం నియోజకవర్గంలో సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప దూసుకుపోతున్నారు. ఓ పక్క నియోజకవర్గంలో తనయుడు రంగనాగ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులుగా నిమ్మకాయల రంగనాగ్ ఉన్నారు. మరోవైపు పెద్దాపురంలో వైసీపీ తరఫున యువ నాయకుడు దవులూరి దొరబాబు పేరు వినిపిస్తోంది. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పార్టీ ఆలోచనలో భాగంగా ఈ ఎంపిక ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక తుని నియోజకవర్గంలో ఇప్పటికే యువనేత యనమల దివ్య ఎమ్మెల్యేగా గెలిచి కొత్తతనానికి మార్గం చూపింది. ప్రతిపాడు నియోజకవర్గంలో సమీకరణాలు క్లిష్టంగా మారుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభకు మరోసారి అవకాశం అనిశ్చితంగా మారింది. ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలపై చర్చ కొనసాగుతోంది. జనసేనకు సీటు వెళితే ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి పోటీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీ తరఫున ముద్రగడ గిరిబాబు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే సీనియర్ వారసుడు విధానం అమలులో పార్టీలో అంతర్గత అసంతృప్తి కనిపించే అవకాశం ఉంది. టికెట్ ఆశించిన స్థానిక నేతలు అవకాశాలు దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం లేదా అన్న ప్రశ్నలు ద్వితీయ శ్రేణి నాయకత్వం లేవనెత్తే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ దక్కని నేతలు స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. ఇది ఓట్ల చీలికకు దారితీసే అవకాశం ఉంది. క్యాడర్ విభజన జరిగితే ప్రత్యర్థి పార్టీలకు లాభం కలిగే పరిస్థితులు ఉండొచ్చు. ఇక సీనియర్ నేతల అనుచర వర్గాల్లో కూడా స్పష్టత లేకపోవచ్చు. వారసుడికి టికెట్ ఇచ్చిన మొత్తం క్యాడర్ అతని వెనుక నిలుస్తుందా అన్నది ప్రశ్నగా మారుతుంది. కొన్ని వర్గాలు దూరంగా ఉండే అవకాశమూ ఉంది. ప్రతిపక్షాలు దీనిని వారసత్వ రాజకీయాలు, కుటుంబ ప్రాధాన్యంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది ప్రజల్లో ప్రభావం చూపే అవకాశమూ ఉంది. కొంతమంది ఓటర్లు కొత్త ముఖాలను అంగీకరించినా మరికొందరు అనుభవం ఉన్న నాయకత్వానికి మద్దతు ఇవ్వచ్చు. కొత్తగా వచ్చే నాయకులు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రజల్లో స్థానం సంపాదించడం, స్థానిక సమస్యలపై స్పందించడం, క్యాడర్ను కలుపుకుపోవడం వంటి అంశాలు ముఖ్యంగా మారుతాయి. ఈ అంశాల లోపం ఉంటే ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. ఈ విధానం సఫలమవ్వాలంటే పార్టీలు స్థానిక సమీకరణాల్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అంతర్గత సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
మెట్ట ప్రాంతంలో రాజకీయాలు మార్పు దిశగా సాగుతున్నాయి. సీనియర్ నేతల్ని పార్టీ స్థాయిలో ఉంచి యువ నాయకులను అసెంబ్లీ బరిలోకి దింపే విధానం అమల్లోకి వస్తోంది. ఈ రెండు స్థాయిల మధ్య సమన్వయం కొనసాగితే పార్టీలకు లాభం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో టికెట్ కేటాయింపులు, స్థానిక సమీకరణలు, క్యాడర్ మద్దతు వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై తీసుకునే నిర్ణయాలు ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ విధానం ఎంతవరకు పనిచేస్తుందన్నది రాబోయే ఎన్నికల్లోనే స్పష్టమవుతుంది. కొత్త నాయకత్వాన్ని ఓటర్లు ఎంతవరకు అంగీకరిస్తారు, పార్టీల అంతర్గత సమన్వయం ఎలా ఉంటుంది అన్నది ఫలితాలను నిర్ణయించే అంశాలుగా నిలవనున్నాయి.